ఈరోజు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ముక్తినాథ్ ప్యాకేజ్ గురించి తెలుసుకుందాం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఎన్నో రకాల ఆధ్యాత్మిక యాత్రలు, అలాగే విహారయాత్రలు ఇలా ఎన్నో ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈరోజు మనం ముక్తినాథ్ విశేషాలు తెలుసుకుందాం. గురువుగారు మనతో పాటు ఉన్నారు, బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు. వారి మాటల్లో ముక్తినాథ్ విశిష్టత కూడా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శుభాశీస్సులు. గురుగారు, ముక్తినాథ్కి వెళ్ళడం, అక్కడ దర్శించదగ్గటువంటి పుణ్య ప్రదేశాల గురించి, ఆ విశిష్టత గురించి ఒక్కసారి మీ మాటల్లో. శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః. అత్యద్భుతమైనటువంటి ముక్తినాథ్ యాత్ర ఆర్వి టూర్స్ ద్వారా మనకు లభ్యమవుతున్నది. వీటిలో చూడవలసినటువంటివన్నీ వాళ్ళు చూపిస్తారు. వాటిలో జనకపురి అని ఒకటి ఉన్నది. అంటే జానకీదేవి మందిరం ఉంటుంది. జనకపురి అంటే జనక మహారాజు గారి కూతురు జానకి అంటారు. జానకి అంటే జనక మహారాజు కూతురు అని అర్థం అన్నమాట. ఆమె యొక్క మందిరం శ్రీరామ సీతారాముల యొక్క దివ్య వివాహ మండపం అక్కడ కనపడుతుంది. అద్భుతమైనటువంటి ధనుర్భంగం చేసినప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు మెడలో సీతామాత మల్లెలమాల వేసి సిగ్గుదొంతరలతో ప్రకాశిస్తే మణిభాషికమును నుదుటన గట్టి పారాణిని పాదములకు పెట్టి చక్కని గోరింటాకులు పెట్టుకొని పెళ్లి కూతురులా ప్రకాశించేటువంటి లక్ష్మీదేవిని జనక మహారాజు తన కూతురు యొక్క చేయి పట్టుకొని, కౌసల్యాసుత ఇదిగో సీత, కౌసల్యాసుత ఇదిగో సీత, నా సుత సీత ఇక నీ సతి సీత, నీ జతగూడిన భాగ్యదేవత, నిన్నెడబాయని మహాపతివ్రత, అర్ధాంగిగా ప్రతిగ్రహింపుమా అని జనక మహీపతి అలా జలములు ఇచ్చి సీతామహాదేవి యొక్క చెయ్యి పట్టుకొని రాముల వారికి ఇచ్చిన పాణిగ్రహణం అంటారు దీన్ని. కన్యాదానం చేసిన, వివాహము జరిగిన, అద్భుతమైనటువంటి రంగుల మారిన ముత్యాల తరబరాలు ఉన్నవే, అవన్నీ ఇక్కడే జరిగినాయి. సీతామహాసాధ్వి అయి లోకమునకు పాతివ్రత్య సౌందర్యాన్ని నేర్పి స్త్రీలందరూ సీతమ్మలాగానే ఉండాలి, పురుషులందరూ రాముడిలాగానే ఉండాలి అని లోకమునకు నేర్పినటువంటి ఆదర్శ దంపతులైన ప్రకాశించే ఆ పుణ్య దంపతుల యొక్క వివాహం. అందుకనే ప్రతి సంవత్సరం వివాహం చేస్తారు. ఆ వివాహమును చూచిన ఆ శిరస్సును అక్షింతలు వేసుకుంటారు. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళైన వారికి సంతానం కలుగుతుంది, సత్సంతానం కలిగిన వారికి పుత్ర పౌత్ర అభివృద్ధి జరుగుతుంది, ధనధాన్య సమృద్ధితో. అటు తర్వాత గంగాసాగర్, అలాగే పోరఖాని ఒక దివ్యమైనటువంటి ప్రదేశం, బృందవాసిని అని పేరు కలిగినటువంటి అమ్మవారి యొక్క నివాసం, వారాహి ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది. ఇక అసలైనటువంటిది ముక్తినాథ్ ఆలయం. అంటే ముక్తి అంటే మోక్షం, మోక్షం అంటే విడుదల. అంటే మానవుడు జన్మలు అనేకమైనటువంటివి ఎత్తిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత ఏముంది దీనిలో? రక్తమాంసముల యొక్క శరీరమే కదా, ఏ సుఖము లేదు కదా, ఆనందమే లేదు కదా, నశించేటువంటిది కదా. నశింపనటువంటి ఆనంద స్వరూపం ఏది, చిదానంద స్వరూపం ఏది అని భావించి ఆనందమును పొందటమే, మరల జన్మ లేకుండా ఉండడమే. ఏ రోగములు ఉండవు వైకుంఠంలో, అసలు ఎప్పుడూ నిండు యవ్వనంలోనే ఉంటారు, ఆనందంతోనే ఉంటారు. అలాంటి ముక్తినాథ్ దేవాలయం. అలాగే లుంబిని, ఈ లుంబినిలోనే గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి జన్మస్థలం ముక్తేశ్వరాలయం. ఈ బుద్ధుడు పుట్టినప్పుడు గౌతముడు అంటారు ఈయన్ని. పుట్టినప్పుడు జాతకం చూపించారట, వీడు మహాసన్యాసన్నా అవుతాడు అది చెప్పారు, అది చక్రవర్తి. అందుకని వీడు మహాసన్యాసి అవ్వకుండా ఉండడానికి బయట ప్రపంచం లేకుండా పెంచాడట. ఈయన చివరికి ఎలాగో తెలుసుకొని భార్యకు చెప్పకుండా, పిల్లలకు చెప్పకుండా వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయినాడు జన్మస్థలము నుంచి. కాబట్టి ఇలాంటి లుంబిని. అలాగే మనకు ఇక్కడ అద్భుతమైనటువంటి మునకామన దేవి అని పేరు కలిగినటువంటి అమ్మవారి ఆలయం, పశుపతినాథ్ దేవాలయం, నీలకంఠ ఆలయం, స్వయంభూగా ఉన్నటువంటి ముక్తేశ్వర ఆలయం, గుహేశ్వరి ఆలయం,
ఖట్మాండ్ అనేటువంటి ఆ దివ్య ప్రదేశంలో శ్రీమాత ఆలయం పశుపతినాథ్ ఆలయం కనపడుతుంది. ఆ తర్వాత ఇదే టూర్లోనే మళ్ళీ నైమిషారణ్యం వస్తాం. ఆ నైమిషారణ్యంలో చక్రతీర్థంలో స్నానం చేయటం, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది నైమిషారణ్యంలో ఒక ప్రత్యేకత. ఎందుకని అంటే మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఆ బ్రాహ్మణుడు పుస్తకం తెరిచి ఏమంటాడు అంటే, ఏకదా నైమిషారణ్యే, మరల రామజన్మభూమి అయోధ్య, మహానుభావుడు బాలరాముడు విహరించినటువంటి ఆనందం, అలాగే రాముల వారు తనకు పుట్టాలని ప్రతి తల్లి అనుకుంటుంది. ఆ రాముల వారి ఆ బిడ్డని తన ఒళ్ళో అట్టు పెట్టుకొని బుజ్జి 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 చిటి చిటి చెట్టే వల నాన్న మా రాముడు లాలి జోలా జోలాలి ఇలాంటి పాటలు పాడతారే, అవన్నీ అక్కడి నుంచే పుట్టినాయి. అలా ప్రతి తల్లి భావించే దివ్యమైనటువంటి అయోధ్య, బాలరాముడి దర్శనం, అలాగే రాక్ మ్యూజియం కూడా మనకు దర్శనమిస్తుంది. అలాంటి ఆనంద అనుభూతులతో జీవితం ధన్యం చేసుకొని పునీతులు కావాలి అనుకున్న కుటుంబాలందరికీ ఈ ప్యాకేజీ ద్వారా మనకు ఎంతో ఉపయోగములు ఉన్నాయి కనుక అందరూ సందర్శించి ఆనందించవలసిందిగా మనవి. స్వస్తి. చూశారు కదండి, ముక్తినాథ్ ప్యాకేజ్లో ఎన్ని పవిత్రమైన ప్రదేశాలని మనం దర్శించబోతున్నామో. మరి మీరు కూడా ముక్తినాథ్ ప్యాకేజ్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చక్కగా అన్ని ప్యాకేజెస్ని కూడా అందిస్తూ ఉంటారండి. కాబట్టి మీ యాత్రని సుగమం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.